అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీనివల్ల రెండు ఉపయోగాలు, ఒకటి गाड़ियाँ वो लोग चक्कर खाए तो लेना ही पड़ता है। ఆటోలు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టి వాళ్ళ బస్సులు ఇప్పుడు 7 o'clock వెళ్తాయి కదా. మంచి జేజరాజు రావాలమ్మా, నాది అవసరం లేదు, నాది బస్సు వచ్చింది. మా జేజరాజు రావాలి, 135 ఉన్నది కదా కట్టుకుంటే. క్రైమ్ ఏదైతే ఉన్నాయో సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే పిల్లల వాళ్ళ ఏ ఉపయోగం దీని గురించి కావచ్చు, మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకో. ఈ మధ్య కొత్తగా ఏమవుతుందంటే లింక్స్ పంపిస్తున్నారు, లేకపోతే ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా కొంతమంది అడ్వాన్స్గా అమ్మాయిల ఫోటోలు పంపిస్తున్నారు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఉదయం బైన్సా పట్టణంలో పులేనగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 4-wheeler, 3 wheelers అండ్ 76 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. తగిన పత్రాలు లేని బైక్స్ అన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలా బైక్స్కి మోర్ దాన్ 5 ఫైన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పులేనగర్ ప్రజలందరికీ కూడా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది తమ కష్టార్జితాన్ని అంతటినీ కూడా తెలియని లింక్స్ క్లిక్ చేసి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది వెంటనే రియాక్ట్ కావట్లేదు, ఏం చేయాలనో తెలియక వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. దానివల్ల రికవరీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళకి 1930 టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కనుక వాళ్ళ బారిన పడితే వాళ్ళు వెంటనే ఆలోచించకుండా 1930కి కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి జరిగిన సంఘటనలంతటికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే వాళ్ళ ఎవరైతే వాళ్ళ డబ్బులు దోచుకున్నారో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఏదైనా సైబర్ క్రైమ్
బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి తగిన సమయంలో రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.